ప్రచార గడువు అయిపోవడంతో ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల రోజు సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపట్టడంతో కావాల్సినంత మద్యాన్ని ఇప్పటికే సమకూర్చుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. రికార్డ్ స్థాయి అమ్మకాలతో రాష్ట్రంలో లిక్కర్ కొరత ఏర్పడ్డట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉండటంతో అభ్యర్థుల కార్యక్రమాలపై నిఘా పెట్టారు పోలీసులు. నిన్న సాయంత్రమే మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు బంద్. దీంతో కావలసినంత మద్యాన్ని ఇప్పటికే కొనిపెట్టుకున్న నేతలు గుట్టు చప్పుడు కాకుండా పంచిపెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి అమ్మకాలతో లిక్కర్ కొరత కూడా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం అనుకున్నంత రీతిలో దొరక్కపోవడంతో పక్క రాష్ట్రాలపై కన్నేశారు నేతలు. సైలెంట్ గా మద్యం సరఫరా చేసుకుంటున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పింది. మామూలుగా మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇక ఎన్నికల టైంలో అయితే అవి రెట్టింపు అవుతాయి. ప్రభుత్వానికి మద్యం వల్లే ఎక్కువ మొత్తంలో రెవెన్యూ వస్తోంది. 2015 నుంచి 2016 వరకు 13,000 కోట్ల రూపాయలు, 2016 నుంచి 2017 వరకు 14,800 కోట్ల రూపాయలు, 2017 నుంచి 2018 వరకు 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాది 30,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.